ప్రైజ్ ద లార్డ్. శనివారము సెప్టెంబర్ 28, 2024. ఈ రోజు దేవుని వాక్యము: దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. హృదయంలో నుండి వచ్చేవి. ఆపరేషన్ నోవా ఆర్క్ అనేది మారు పేరుతో కూడిన జంతువులను రక్షించే ప్రణాళిక. ఇది జంతు ప్రేమికులకు సరదాగా అనిపించవచ్చు, కానీ అమెరికాలోని జంతు సంక్షేమ సంఘానికి ఇది ఒక పీడకల అయింది. ఒక నిర్దిష్ట ఇంటి నుండి వచ్చే శబ్దాలు, భయంకరమైన దుర్వాసన గురించి ఫిర్యాదులను స్వీకరించిన తరువాత పనివారు ఇంట్లోకి ప్రవేశించి నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల నుండి 400 కంటే ఎక్కువ జంతువులను కనుగొన్నారు. తర్వాత వాటిని అక్కడి నుండి తొలగించారు. మనం వందలాది జంతువులను అసహ్యకరమైన పరిస్థితులలో పట్టుకోలేకపోవచ్చు, కానీ మన హృదయాలలో చెడు, పాపపు ఆలోచనలను, క్రియలను మనం కలిగి ఉండవచ్చు. వాటిని బహిర్గతం చేసి తొలగించాల్సిన అవసరం ఉందని యేసయ్య చెప్పారు. ఒక వ్యక్తిని పవిత్రంగాను అపవిత్రంగాను చూసే వాటి గురించి తన శిష్యులకు బోధించేటప్పుడు, ఒక వ్యక్తి అపవిత్రం చేసేది చెడు హృదయమే కాని మురికి చేతులు లేదా నోటిలోనికి పోవునదంతయు కాదు అని యేసు చెప్పారు. మన హృదయాల నుండి దుర్వాసన చివరికి మన జీవితాల నుండి బయటకు వస్తుంది. అప్పుడు యేసు హృదయంలో నుండి వచ్చే చెడు ఆలోచనలకు, క్రియలకు ఉదాహరణలు ఇచ్చారు. వాటిని ఎన్ని మతపరమైన కార్యకలాపాలు, ఆచారాలు చేసినా శుభ్రపరచలేవు. మన హృదయాలను మార్చడానికి దేవుడు కావాలి. మన హృదయాల దుర్భర పరిస్థితిని ఆయనకు అప్పగించటం ద్వారా అంతరంగ దుర్వాసనకు కారణమైన వాటిని తీసివేయడానికి ఆయనను అనుమతించటం ద్వారాను మనం యేసు యొక్క హృదయంలో నుండి మారిన స్వభావమును పాటించవచ్చు. క్రీస్తు మన హృదయాల నుండి వచ్చే వాటిని వెలికి తీసినప్పుడు మన మాటలు, క్రియలు ఆయన కోరికలకు అనుగుణంగా ఉండేలా సహాయం చేస్తారు. తద్వారా మన జీవితంలోని సువాసన ఆయనను సంతోషపరుస్తుంది. మీ హృదయాన్ని తరచుగా పవిత్రంగా చేయడం ఎందుకు ముఖ్యం? ఆలోచన చేయండి. ప్రార్థన: దేవా, నా హృదయం చాలా చెడ్డది. మీరు మాత్రమే దానిని పూర్తిగా తెలుసుకోగలరు. దానిలోని చెడును తొలగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.